అండి ఇక్కడ రామోజీని తిట్టాలని కాదు, ఏదని కాదు, తప్పు రాయడం చాలా తప్పండి. ఇప్పుడు పొరపాటున నేను ఒక తప్పుడు విషయం చెప్పి రేపొద్దున అది రాంగ్ అని తెలిసి ఇమ్మీడియట్గా నేను కరెక్షన్ చేసుకుంటాను. నేను నిన్న పొరపాటున చెప్పానండి, ఇది తప్పు జరిగిందని నేను ఒప్పుకుంటాను అందరి ముందు. వీడు ఆ తప్పు చేసినా కూడా మళ్ళీ ఆ తప్పు మీద ఇంకో తప్పు చేస్తూ ఉంటాడు ఈ రామోజీ అనేవాడైతే. రెగ్యులర్గా అదే చేసే పని అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుల్ని ఎత్తి చూపాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు జర్నలిస్ట్ అనేది ప్రతిపక్షం పాత్ర వహించాలి. ఆ ప్రతిపక్ష పాత్ర వహించే టైంలో మరీ మంచి జరిగిన విషయాన్ని కూడా ఇలా చెప్పడం అనేది చాలా రాంగు. ఎందుకంటే ఆ స్టాచ్యూ అక్కడ ఉంది, 18 ఎకరాల్లో కట్టారు, మంచి టూరిజం అవుద్ది. రేపు పొద్దున్న ఎవడైనా విజయవాడ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ని అయితే సందర్శిస్తారు ఖచ్చితంగా. మనకు హైదరాబాద్ రాగానే ట్యాంక్ బండ్ ఎలా గుర్తొస్తూ, విజయవాడ పోగానే ఖచ్చితంగా స్టాచ్యూ ఆఫ్ జస్టిస్, అంబేద్కర్ విగ్రహం చూడాలనిపిస్తుంది, ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు. కాబట్టి మరి అంబేద్కర్ చెప్పారంట ఈయన చెవులో వెళ్ళి తెలుగు మీడియమే ఉండాలి, ఇంగ్లీష్ మీడియం ఉండకూడదని చెప్పారంట. ఇంత దారుణమైన విషయం అయితే